హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. విగ్రహం తీసుకురావడానికి నేను వెళ్తానని మనోహరి అంటూ ఉంటే అప్పుడు అమర్, వద్దులే మనోహరి, నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటమర్, నన్ను ఈ ఇంట్లో మనిషిగా నువ్వు భావించట్లేదా? అందుకే విగ్రహం తీసుకువస్తానంటే వద్దులే అంటున్నావు కదా అని చెప్పి మనోహరి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అయ్యో, అలాంటిదేం లేదు మనోహరి, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి నిన్ను వెళ్ళొద్దంటున్నాను అని అమర్ అంటూ ఉంటే, ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కూడా నాకు తెలుసు అమర్, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ నీకు ఏం జరగకూడదనే నేను వెళ్తానంటున్నాను అని చెప్పి అలా మనోహరి మంచిదానిలాగా నటిస్తూ కారులో బయటకు వెళ్తుంది. సరే మనోహరి, జాగ్రత్త అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇదేంటి పోటీ పడి మరి ఈరోజు విగ్రహం తీసుకువస్తానని బయటకు వెళ్తుంది, ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వెళ్తున్నట్టుంది. మొత్తానికి ఆయనను మాత్రం బయటకు వెళ్ళనివ్వకుండా చేసింది, అది చాలు అని చెప్పి అమ్మయ్య అని చెప్పి ఇక అలా ఆరు అనుకుంటూ ఉంటుంది. మరో పక్క పిల్లలు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. అమర్ తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఒరే అమర్, విగ్రహం తీసుకువస్తానని వెళ్తానన్నావు కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మనోహరి వెళ్తానని చెప్పిందమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరో పక్క మనోహరి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. బాబ్జీ అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, వీడేంటి ఇందాకే కదా మాట్లాడాడు, ఇప్పుడు ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి, కొంపు తీసి తాగి ఎక్కడైనా పడిపోయాడా ఏంటి అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక అలా బాబ్జీకి ఫోన్ ట్రై చేసి ఇప్పుడు నేను విగ్రహం తీసుకువస్తానని అమర్ ముందు కమిట్ అయ్యాను, అందరూ విగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు, ఎలాగైనా సరే విగ్రహాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి, ఈ బాబ్జీ గడికి తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తాను అని చెప్పి అలా మనోహరి విగ్రహం కొనడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. మరోపక్క రణవీర్ అంజు పాప తనని ఎంతో ప్రేమగా పూజకు పిలవడంతో అమర్ ఇంటికి వస్తాడు. రణవీర్ని గేట్ దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. సార్, లోపలికి రావడానికి వీల్లేదు, బయట వాళ్ళెవరిని లోపలికి పంపించొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి అని గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఒక్కసారి నేను అమర్ సార్తో మాట్లాడాలి అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక గేట్ దగ్గర ఏదో గొడవ జరుగుతూ ఉండడంతో రాథోడ్ తొంగి చూస్తాడు. ఇక అలా గేట్ దగ్గర తొంగి చూసేసరికి రణవీర్ కనిపిస్తాడు. సార్, రణవీర్ వచ్చాడు అని రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్, ఏంటి రణవీర్ వచ్చాడా, నేనేమి రమ్మని చెప్పలేదు కదా అని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అంజు, సారీ డాడ్, అంకుల్ని ఈరోజు పూజకు రమ్మని నేనే పిలిచాను, ఎందుకో అంకుల్ ఉంటే బాగుంటుందని అనిపించింది అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అంజు, నేను వెళ్ళి అంకుల్ని లోపలికి పంపించమని చెబుతాను అని చెప్పి అమర్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో ఆయనను లోపలికి పంపించండి, మా మనిషి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రణవీర్ లోపలికి వచ్చిన తర్వాత అమర్తో, ఏంటి సార్ ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే, ఒక చిన్న ప్రాబ్లం అని అమర్ అంటూ ఉంటాడు. ప్రాబ్లమా, ఏంటో చెప్పండి సార్, ఒకవేళ నా వాళ్ళతో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని కూడా రమ్మని చెబుతాను అని రణవీర్ అంటూ ఉంటాడు. వద్దులేండి రణవీర్, ఒకవేళ అవసరమైతే చెబుతాను అని మొన్న ఇండిపెండెన్స్ డే రోజున పిల్లల మీద అటాక్ చేసిన తీవ్రవాదుల్లో ఒకతను జైలు నుండి తప్పించుకున్నాడు, అతని నుండి ఏ క్షణమైనా థ్రెట్ ఉంటుందని భావించి ఇంతమంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సారీ సార్, నేను ఇదంతా తెలియక పండుగ రోజైనా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుందామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో పర్వాలేదు రణవీర్, నువ్వు కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒకడివి, పద వెళ్దాం అని చెప్పి అలా అమర్ రణవీర్ భుజం మీద చేయి వేసి ఇంట్లోకి తీసుకొని వస్తాడు. రణవీర్ని చూడగానే అంజు అంకుల్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి రణవీర్ని హగ్ చేసుకుంటుంది. ఇక అంజుని చూడగానే రణవీర్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అమ్మ దుర్గా అని చెప్పి అలా అంజుని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది తల్లి అని రణవీర్ అంజుని మెచ్చుకుంటాడు. రండి అంకుల్, కూర్చుందరు కానీ టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా అని చెప్పి అలా అంజు, మిస్సమ్మ చూస్తావేంటి, అంకుల్కి ఏం కావాలో తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్, ఇప్పుడేం వద్దండి, పూజ అయిపోయిన తర్వాత తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా పూజ మొదలు పెట్టలేదా అని రణవీర్ అంటూ ఉంటే,
మనోహరి గారు విగ్రహం తీసుకువస్తానని వెళ్ళారు, అందుకే ఇంకా పూజ మొదలు పెట్టలేదు అని బాగి అంటూ ఉంటుంది. ఓ అవునా, సరే అయితే నేను అప్పటి వరకు పిల్లలతో కాలక్షేపం చేస్తాను అని చెప్పి రణవీర్ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళతో కబుర్లు చెబుతూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరోపక్క మనోహరి విగ్రహం కొండం కోసం అని చెప్పి ఒక దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు తీవ్రవాదులు మనోహరిని గమనిస్తూ ఉంటారు. ఆ తీవ్రవాదుల్లో ఒక వ్యక్తి అరవింద్తో, అన్న ఆ రోజు స్కూల్లో మనం అటాక్ జరిపినప్పుడు ఈవిడ కూడా అక్కడే ఉంది, ఈవిడ కూడా అమర్ ఫ్యామిలీలో ఒక మెంబరే, విగ్రహం తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది అని అంటూ ఉంటే, ఓ అవునా, తను కూడా అమర్ ఫ్యామిలీలో ఒక మెంబరేనా, అయితే విగ్రహంలోనే బాంబు పెట్టి తన చేతనే ఇంట్లోకి పంపిస్తాను, తనకి మాయ మాటలు చెప్పి మోసం చేస్తాను అని అరవింద్ అంటూ ఉంటాడు. అలా మనోహరి ఒక చోట ఆగి విగ్రహం కొంటూ ఉంటే అప్పుడు అరవింద్ బాంబు ఫిక్స్ చేసిన విగ్రహాన్ని మనోహరి దగ్గరికి తీసుకువచ్చి, మేడం ఈ విగ్రహం తీసుకోండి మేడం, మట్టితో చేసిన విగ్రహం అని చెప్పి అలా అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఆలోచనలో పడుతుంది. మేడం నేను ఈ విగ్రహాన్ని ఇప్పటి వరకు 1000 రూపాయలకు అమ్మాను, కానీ ఇది ఒకటే నా దగ్గర మిగిలిపోయింది కాబట్టి 500కే ఇచ్చేసి నేను కూడా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, తీసుకోండి మేడం, తక్కువకి ఇస్తున్నాను కదా అని చెప్పి అలా అరవింద్ మాయ మాటలు చెప్పి మనోహరిని మోసం చేస్తూ ఉంటాడు. ఇక 500 లాభం వస్తుంది కదా అని చెప్పి మనోహరి అరవింద్ దగ్గర నుండి విగ్రహాన్ని కొనుక్కొని అలా కారులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అమర్ ఈ రోజుతో ఇక నీ ఫ్యామిలీ అంతా క్లోజ్ అయిపోతుంది అని చెప్పి అరవింద్ వికృతంగా నవ్వుతూ ఉంటాడు. ఇక మనోహరి విగ్రహాన్ని తీసుకురావడంతో పిల్లలంతా కూడా మనోహరి ఆంటీ వచ్చేశారు, విగ్రహం తెచ్చేశారు అని చెప్పి అలా గణపతి బప్ప మోరియా అంటూ చేతిలో విగ్రహాన్ని మోసుకుంటూ ఇంట్లోకి తీసుకొని వస్తారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాగి పూజలో వినాయకుడిని ఉంచుతుంది. అమర్ నువ్వు అమ్మాయి కలిసి పీటల మీద కూర్చొని పూజ చేయండి అని అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇక బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరినొకరు అలా చూసుకొని పీటల మీద కూర్చుంటారు. ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అలా దేవుడికి దండం పెట్టుకుంటూ పూజను చూస్తూ ఉంటుంది. అరవింద్ తన మనిషి వీళ్ళిద్దరూ కూడా గేట్ బయట నిలబడి అలా ఇంటి వైపు చూస్తూ ఉంటారు. కాసేపట్లో లెఫ్టినెంట్ అమరేంద్ర అతని కుటుంబంతో సహా మంటల్లో కాలి బూడిదయ్యారనే వార్త న్యూస్లో వస్తుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. బాగి అమర్ ఇద్దరు కలిసి పీటల మీద పక్కపక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఇంకా 5 సెకండ్ల మాత్రమే టైం ఉంది అని చెప్పి అలా అరవింద్ రిమోట్ని చేత్తో పట్టుకొని నొక్కబోతూ ఉంటాడు. అమర్ బాగి ఇద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకొని పూజ చేస్తూ ఉంటే ఇక అప్పుడు అందరూ సైలెంట్గా ఉండడంతో బాంబు నుండి టిక్ 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 అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా ఎలర్ట్ అవుతూ అందరూ కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి పూజ దగ్గర పెట్టిన వస్తువులన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు విగ్రహంలో తొంగి చూసేసరికి అందులో బాంబు ఉందన్న విషయాన్ని అమర్ గమనిస్తాడు. నేను చెప్పేది వినండి, ఎవరు కూడా కంగారు పడద్దు, విగ్రహం లోపల ఎవరో బాంబు పెట్టారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు అంతా కూడా ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. మనోహరి కూడా భయపడిపోతూ ఉంటుంది. విగ్రహం తెచ్చింది నేనే కదా, అసలు విగ్రహంలో బాంబు ఉండడం ఏంటి అని చెప్పి అలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు, మీరే కదా విగ్రహం తెచ్చింది, విగ్రహం బరువుగా ఉన్నప్పుడైనా మీకు అనుమానం రాలేదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను వెళ్ళి విగ్రహాన్ని తీసుకువస్తానని చెప్పాను, ఇప్పుడు చూడు ఏమైందో అని అమర్ మనోహరి మీద ఎంతగానో సీరియస్ అవుతూ ఉంటాడు. నీ వల్ల ఇంట్లో వాళ్ళ ప్రాణాలందరివి రిస్క్లో ఉన్నాయి అని అమర్ మనోహరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. పిల్లలు డాడ్ మాకు చాలా భయంగా ఉంది డాడ్ అని చెప్పి అంటూ ఉంటే మీరెవరు ఏమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి అందరూ ఇంట్లోనే ఉండండి, ఈ బాంబుని నేను లాన్లోకి తీసుకువెళ్ళి డిస్పోజ్ చేస్తాను అని చెప్పి ఇక అలా అమర్ ఆ విగ్రహాన్ని లాన్లోకి తీసుకుని వెళ్తాడు.
ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. వద్దండి, ఇవ్వండి, ఆ బాంబుని దూరంగా విసిరేయండి అని చెప్పి అలా భయపడిపోతూ ఉంటుంది. ఒరే అమర్, జాగ్రత్తరా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పిల్లలు మీరేం భయపడకండి అని చెప్పి బాగి నలుగురు పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుంటుంది. సార్ నేను కూడా వస్తాను సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, వద్దు రాతోడు, ఎవరు రాకండి, నేను ఒక్కడనే ఈ బాంబుని డిస్పోజ్ చేస్తాను అని చెప్పి అలా అమర్ ఆ బాంబు వైర్లను కట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అక్కడ 2 సెకండ్లు మాత్రమే టైం చూపిస్తూ ఉంటుంది. అరవింద్ పదే పదే అమర్ ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం జరిగింది సార్ అని చెప్పి దగ్గరికి రాబోతూ ఉంటే, వద్దు, ఎవరు కూడా దగ్గరికి రావద్దు, అక్కడే ఉండండి అని అలా అమర్ ఒక్కసారిగా బాంబుని దూరంగా విసిరేస్తాడు. ఇక అప్పుడు బాంబు పేలడంతో అక్కడున్న రాళ్ళు ఎగిరిపడి అమర్ మొహాన పడిపోతాయి. అలా అమర్కి తీవ్ర గాయాలు అవుతాయి. బాగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి ఏవండి అని చెప్పి అమర్ని పిలుస్తూ ఉంటుంది. డాడ్ అని చెప్పి పిల్లలు ఆరు కూడా ఏవండి అని ఇక ఇలా అందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. రాథోడ్ రణవీర్ కలిసి అమర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక ఆ తర్వాత అమర్ని దగ్గరుండి బాగి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ తనకి సేవలు చేస్తూ ఉంటుంది. తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఈసారి నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, మళ్ళీ నీ మీద అటాక్ చేయడానికి వస్తూనే ఉంటాను అని చెప్పి అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాగి అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత భార్య స్థానంలో దగ్గరుండి తనకు ఎంతగానో సేవలు చేస్తూ దగ్గరవుతూ అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.